హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో దోసకాయ పులుసు చేశాననమాట. ఇప్పుడే స్నానం చేసి రెడీ అవుతున్నానండి. నెక్స్ట్ మనమైతే స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆంతరం ల్యాక్ చేస్తుంటే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మాత్రం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఖచ్చితంగా. ప్లీజ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు స్టోరీ అర్థమవుతుంది. ఈ స్టోరీకి ఎక్కడో ఒక చోట మనం కనెక్ట్ అయితే అవుతాం అనమాట. ఈ ఇద్దరు కూడా ఈ పోరాపోరి పోటీలో ఒక అమ్మాయిని అయితే చూసి సెలెక్ట్ చేయడానికి అస్సలు ఎవరికి సెట్ అవ్వలేదంటండి. మొత్తం మీద ఇలా గొడవలు పడుతూనే ఉన్నారంట. ఇలా గొడవలు పడుతూ మొత్తానికి కాంప్రమైజ్ అయిపోయి ఈ రెండో చూసిన పెళ్లి సంబంధాన్ని ఓకే చేసేసారంట. రెండో కోడలు చూసిన పెళ్లి సంబంధం ఎవరిది అంటే కొంచెం వాళ్ళకి దూరపు చుట్టూమైనా వాళ్ళ బాబాయ్ కూతురేనని, సో తనకిచ్చి చేసుకుంటే, తన మధ్యకిచ్చి చేసుకుంటే తనకు కొంచెం ఆపుగా ఉంటుందని ఇలా ఆలోచించి మొత్తానికి ఈ 5వ అబ్బాయికి అయితే రెండో కోడలు తీసుకొచ్చిన సంబంధాన్ని పెళ్లి చేశారంట. కొంచెం మూడో కోడలు ఫీల్ అయ్యి ఉంటుంది కదా, ఎందుకు అవ్వచ్చు చెప్పండి, ఖచ్చితంగా ఫీల్ అయ్యే ఉంటుంది. సరేలేండి, ఏం చేస్తాం, ఎవరు మన రాత్రి రాసి పెడితే వాళ్ళే కదా అవుతారు అన్నట్టు మీరు మాత్రం మన ఆడపిల్ల విషయానికి వచ్చేద్దాం. నెక్స్ట్ వీడియోలో చెప్తాను, లైక్ చేయండి.